కోటలు దాటుతున్న ప్రభుత్వ మాటలు, గడప దాటని క్షేత్రస్థాయి వాస్తవాలు. అవును, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ క్లాస్ రూమ్లు, కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ బడిబాట పేరుతో ఊదరగొడుతున్న ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్తే వెక్కిరిస్తోంది. పెద్దపల్లి జిల్లా నడిబొడ్డున ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల దుస్థితే ఇందుకు సజీవ సాక్ష్యం. నిధులు మంజూరయ్యాయి, కాగితాలపై సంతకాలు జరిగాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఏ పైకప్పు ఊడి నెత్తిన పడుతుందో తెలియని మృత్యు భవనాలలో కొందరు, కనీసం కూర్చోవడానికి గది కూడా లేక చెట్ల కింద అక్షరాలు దిద్దుతున్న చిన్నారులు మరికొందరు. అధికారులు ఏటా బడిబాట అంటూ ఆర్భాటాలు చేయడం కాదు, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో చూద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలోని హనుమంతునిపేట గ్రామ పంచాయతీ ఇక్కడున్న రాజేంద్ర నగర్ ఎంపీపీఎస్ పాఠశాలని చూస్తే చదువుల తల్లి కూడా కన్నీరు పెట్టుకుంటుంది. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండే ఈ ప్రాథమిక పాఠశాల భవనం ప్రస్తుతం ఒక మృత్యు కూపాన్ని తలపిస్తోంది. భవనం పైకప్పు పెచ్చులు ఊడి ఎప్పుడు ఎవరి నెత్తిన పడతాయో తెలియని భయానక వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ సరిపడా తరగతి గదులు లేకపోవడం అత్యంత దారుణం. దీంతో 5 వేర్వేరు తరగతి గదులకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే ఒక గదిలో కూర్చోబెట్టి బోధించవలసిన దౌర్భాగ్య స్థితి ఉపాధ్యాయులకు దాపురించింది. ఎవరి పాఠం ఎవరు వినాలో, ఎవరు ఏం చదవాలో అర్థం కాని ఈ అయోమయ స్థితిలో చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. ఇది ఒక ఎత్తైతే ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఫ్రీ ప్రైమరీ చిన్నారుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ 3 ఏళ్ల 4 ఏళ్ల పసిపిల్లలకు వర్షం వస్తే కనీసం తల దాచుకోవడానికి, కూర్చోవడానికి ఒక చిన్న గది కూడా లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఆ చిన్నారులను చెట్ల కిందనే కూర్చోబెట్టి అక్షరాలు నేర్పుతున్నారు. ఎండ తీవ్రతకు ఎండుతూ, వాన వస్తే తడిసిపోతూ ఈ పసివాళ్లు అక్షర క్రమాలు నేర్చుకోవాల్సి వస్తోంది. వర్షం కురిసే రోజుల్లోనైతే ఇక్కడ వాతావరణం మరింత భీతిని కలిగిస్తోంది. ఎక్కడ ఏ క్షణంలోనైనా ఈ శిథిల భవనం కూలిపోతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటిపూట పడికే పరిమితం చేస్తూ వెనక్కి పిలిపించుకుంటున్నారు. మా బల్లే అది వర్షం పడితే గోడలు గుల్తాయని మా మేడం ఒక్క పూటనే అన్నం తిన్న తర్వాత పంపిస్తుంది. ఉంటే గోడలు కూలుతాయని భయంతో చెట్ల కింద కూకుంటున్నాం మేము. ఉంటే అలా లోపల ఇంకెవరు కూకుంటలేరు, అందరం చెట్ల కిందనే కూకుంటున్నాం. మా స్కూల్లో క్లాస్ రూమ్ లేవు. 5 క్లాసులు ఉన్నాం కానీ 5 క్లాసులు బయటనే కూకుంటున్నాం చెట్ల కింద. కానీ మాకు క్లాస్ రూమ్లు కావాలి. ఒక క్లాస్ రూమ్ ఉన్నది కానీ ఆ క్లాస్ రూమ్లో గోడలు ఉడుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లు కట్టేయాలి. పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో పంపించటంలో మా ఆర్థిక పరిస్థితి బాగా లేక మేము గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నాం. కానీ చూస్తేనేమో వర్షాలు పడితే ఎప్పుడు కూలుతుందో ఎట్లుంటుందో తెలుస్తలేదు. పిల్లల్ని పంపించాలంటే భయం వేస్తుంది. వర్షం కొట్టినప్పుడల్లా పిల్లలు భయపడుతున్నారు. వర్షం పడ్డప్పుడల్లా హాఫ్ డే పంపిస్తుంది, ఎప్పుడు ఎట్లుంటుంది అని బిల్డింగ్. ఇప్పుడు మేము పనులకు వెళ్తాం, వర్షాలు పడతాయి, ఏమన్నా అయిందనుకో రెస్పాన్సిబిలిటీ ఎవరు? అని స్కూలు నిర్మాణం చేయాలని మేము కోరుకుంటాం. వచ్చినప్పటి నుంచి మాకు స్కూల్ రూమ్ లేనందున మేము ఓన్లీ చెట్ల కింద మాత్రమే కూర్చొని పిల్లలకి చదువు చెప్పడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ ఎండాకాలంలో బడిబట్ట తిరిగినప్పుడు పిల్లల కోసం వెళ్తే పేరెంట్స్ అందరూ పంపిస్తా అని చెప్పిండ్రు. కానీ ఒకసారి వచ్చి స్కూల్ చూసిన తర్వాత స్కూల్కి కాంపౌండ్ వాల్ లేదు, గోడలన్నీ కూలిపోతున్నాయి, నేను ఎట్లా పంపించాలి స్కూల్కి అని చెప్పి పిల్లలు ఎవరు పంపించట్లేదు. నాకు ఇప్పుడు 2-3 పిల్లలు మాత్రమే ఉన్నారు. స్కూల్ బాగాలేనందున ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా వేరే ప్రైవేట్ స్కూళ్ళకి కానీ వేరే గవర్నమెంట్ స్కూళ్ళకి కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో స్కూల్కి ఖచ్చితంగా కొంచెం అధికారులు ముందు జాగ్రత్త తీసుకొని ఆ స్కూల్ నిర్మించాలని కోరుకుంటున్నాను. నేను ఎంపీపీఎస్ రాజేంద్ర నగర్ పాఠశాల హెచ్ఎంని. మా పాఠశాల పరిస్థితి ఏంటంటే మాకు 5 క్లాసులు ఉన్నప్పటికీ ఒకటే క్లాస్ రూమ్ ఉంది. మేము బడిబాటలో భాగంగా
అందరి ఇండ్లు అంటే పేరెంట్స్ని ఇంటింటికి వెళ్ళి తిరిగి అడిగినప్పటికీ వాళ్ళు పంపిస్తాం పిల్లలు అని చెప్తుండ్రు, కానీ మా స్కూల్కి వచ్చి చూడంగానే స్కూల్ పరిస్థితిని చూసి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కదా, ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా వర్షం పడితే ఉరుస్తుంది కదా, మాకు ఇలాంటి స్కూళ్ళకు మేము పిల్లలు పంపాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పేరెంట్స్ ఎవరు కూడా పిల్లల్ని మా స్కూల్కి పంపించడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మా పాఠశాల యొక్క పరిస్థితిని మార్చాలని, అంటే కనీసం క్లాస్ రూమ్లో తొందరగా వర్క్ జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లల్ని దుస్థితిపై గతంలోనే ఉన్నత అధికారులకు స్పష్టమైన నివేదికలు వెళ్లాయి. ఆ నివేదికల ఆధారంగానే గత ఏడాది సెప్టెంబర్లోనే డిఎంఎఫ్టీఎఫ్ నిధుల కింద 25 లక్షల భారీ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులైతే కాగితాల్లో చేరాయి, శంకుస్థాపనల ముచ్చట్లు జరిగాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పనులు ఎక్కడా కనిపించడం లేదు. ఇక తరగతి గదుల నిర్మాణం అటుంచితే చిన్నారులకి వంట చేయవలసిన కిచెన్ షెడ్డు, కనీస అవసరాలైన మరుగుదొడ్లు, మూత్రశాలలు సైతం అధ్వానంగా మారి మరమ్మతులకి నోచుకోలేక దర్శనమిస్తున్నాయి. 25 లక్షల రూపాయలు చేతిలో ఉంచుకుని కూడా పనులు ఎందుకు ప్రారంభించలేదని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే వారి నుండి కేవలం దాటవేత సమాధానాలు మాత్రమే వస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఉపాధ్యాయులు ఎండనక వాననక ఇళ్ల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రాజేంద్ర నగర్ స్కూల్ పరిస్థితి చూసిన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి ఈ మృత్యు భవనానికి పంపలేమని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం లాంటి ఆకర్షణీయ పథకాలు ఉన్నప్పటికీ పిల్లల ప్రాణాలకు భద్రత లేని కారణంగా ఇక్కడ కొత్త అడ్మిషన్లు రావడం లేదు సరికదా, ఉన్న పిల్లలు కూడా బడి మానేసే పరిస్థితి ఏర్పడింది.